వినరో భాగ్యము విష్ణు కథ కృష్ణం వందే జగద్గురుం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. సనక సనందాది మహర్షులకు భీష్మాచార్యుల వారికి ఆత్మ ప్రణామాలు. శ్రీ విష్ణు సహస్రనామస్తోత్రంలోని 58వ శ్లోకానికి వేదార్థాన్ని యోగార్థాన్ని చెప్పుకుంటున్నాం. చెప్పేది, చెప్పించేది, వినేది, ఆచరించేది అంతా శ్రీ మహావిష్ణువే. వారి యొక్క విభూతులే శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం. మహావరాహో గోవింద సుషేణ కనకాంగది గుహ్యో గభీరో గహనో గుప్త చక్ర గదాధర. ఓ పరంధామ, ఎగసి పడుతున్న ఉప్పెనల నడుమ సముద్రపు లోతులలో తస్కరించిన భూమిని దాచిపెట్టిన హిరణ్యాక్షుడి నుండి భూమిని కాపాడి పునః సుప్రతిష్టం చేసిన వరాహమూర్తివి, మహావరాహుడితను. నీవు వాక్కుకు అధినాయకుడమైనటువంటి గోవిందుడవు. బంగారు భుజకీర్తులను ధరించిన ఓ కనకాంగది, నీవు చక్ర గదాధరుడవై సుసంపన్నమైన సైన్య బలాన్ని కలిగిన సుషేణుడవు. సామాన్య ఇంద్రియాలకు గోచరం కాని నీవు జీవుల హృదయాలలో దాగి ఉన్న గుప్తుడవు, రహస్యతత్వానివైన గుహ్యుడవు. గుప్తుడవు, గుహ్యుడవు, జ్ఞానధనుడమైన నీవు శక్తి శౌర్యాలలో అలరారుతూ దర్పాన్ని ప్రదర్శించే గభీరుడవు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలకు సాక్షీభూతుడమైన ఓ గహనో, నీకు నమస్సుమాంజలి. స్వామి భూమిని తస్కరించిన హిరణ్యాక్షుడిని సంహరించి ధరణిని తన కక్షలో పునఃస్థాపించిన వరాహమూర్తి. ఇక్కడ స్వామి యొక్క మూడవ విశేష అవతారమైన వరాహమూర్తిని గురించి మరింత విశేషంగా చెప్పబడింది. ఈ వరాహ అవతారం దాల్చవలసిన అవసరం స్వామికి ఎందుకు వచ్చింది? ఎప్పుడైతే భూమిపైన ధర్మం అదుపు తప్పుతుందో, అధర్మం విజృంభిస్తుందో, ఆ ధర్మానికి హాని కలుగుతుందో, హిరణ్యకశిపు లాంటి దానవుల వల్ల, అప్పుడు స్వామి అవతరించక తప్పనిసరి అయింది. ఎందుకంటే వారికి వరాలను ఇచ్చేవాడు స్వామి, వారిని అంతమొందించేవాడు స్వామి. అందుకే స్వామిని కృత అంతఃకృతుడు అని చెప్పుకున్నాం గత శ్లోకంలో. ఈ హిరణ్యాక్షుడు బ్రహ్మ నుంచి పొందిన వరాల వల్ల వరగర్వితుడైనాడు. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సినటువంటి విశేషం ఏమంటే, వీరిని సృష్టించేది స్వామి, సంహరించేది స్వామి. రాక్షసులు సంహరింపబడతారు లేదా క్రమంగా వారి యొక్క ప్రవృత్తులు మారి శుద్ధ చైతన్య స్థితిలో అలరాడుతారు లేదా స్వామితో చంపబడతారు. యోగుల జీవితాలు, భోగుల జీవితాలు, రోగుల జీవితాలు ఇలా అనేకం ఉంటాయి. స్వామి యొక్క చెవుల నుండి పుట్టిన మధు కైటబులు పుట్టిన వెంటనే ఆ స్వామిపైకే యుద్ధానికి వచ్చారు. అంటే మనలోని దివ్యతత్వం ఒకవైపు, మనలోని రాక్షసతత్వం, సురతత్వం ఒకవైపు, అసురతత్వం ఒకవైపు మనల్ని వెన్ను తట్టి సురతత్వం ప్రబోధిస్తూ ఉంటే మన వెన్నును జలరింపజేస్తూ ఉంటుంది అసురతత్వం. అంతా మనమే, అన్నీ మనమే. భౌతికంగా చెప్పుకుంటే హిరణ్యాక్షుడు వరాహమూర్తి, అంతర్గతంగా చెప్పుకుంటే మనలోని సురతత్వం, అసురతత్వం. జ్ఞానం రాకముందు మనలో 100 మంది కౌరవులు, 5 మంది పాండవులు ఉంటారు. జ్ఞానం వచ్చిన తర్వాత మనలో 100 మంది పాండవులు, 5 మంది కౌరవులు ఉంటారు. మరి అప్పుడు కౌరవులు ఉన్నారు, ఇప్పుడు పాండవులు ఉన్నారు. ఎలాగా అంటే ధ్యానము, జ్ఞానము, బుద్ధి వికసితము, విస్తృతత్వము, లోక కళ్యాణం, అనంతత్వం, ఇవన్నీ కూడా అసురుడిని కూడా సురుడిని చేస్తాయి. అందుకే ఈ పరిణామ క్రమము, డెవలప్మెంట్, డిస్ట్రక్షన్ అన్నీ ఉంటాయి.
డెవలప్మెంట్ నుంచి ఎలా జీవించాలో, ఎలా ఎదగాలో తెలుసుకోవాలి. డిస్ట్రక్షన్ నుంచి మనం మన యొక్క పద్ధతి మార్చుకోకపోతే ఈ విధ్వంసం తప్పదు. మన నాశనాన్ని మనమే స్వయంగా కోరి తెచ్చుకుంటామని తెలుసుకుని మనలోని 100 మంది రాక్షసులని 5 మంది దేవతలు చంపేస్తారు అని తెలుసుకోవాలి. కౌరవ పాండవ యుద్ధంలో పాండవులు 5 మంది, కౌరవులు 100 మంది. ఈ 5 మంది పాండవుల్లో భీముడు 100 మంది కౌరవులను దుర్యోధన దుశ్శాసనులతో చంపివేశాడు. ఎలా సాధ్యమవుతుంది? సత్యం యొక్క బలం, ధర్మం యొక్క ఉద్ధృతి అలా ఉంటుంది. చూసిన నాళ్ళు వేచి చూస్తాడు పరమధాముడు. అప్పుడు ఎప్పుడైతే అది మితిమీరుతుందో, ఆ మితి మీరినప్పుడు ఈ హిరణ్యాక్షుడు వరగర్వితుడై, పరగర్వితుడై, మదోన్మత్తుడై భూమిని పెకలించి ఆ భూమిని సప్త సముద్రాలకు ప్రదేశంలో పూర్తిగా ముంచివేశాడు. ఆ భూమి ఎప్పుడైతే సప్త సముద్రాల సంగమ స్థానంలో ముంచి వేయబడిందో హాహాకారాలు మిన్నుముట్టాయి. ఆ భూమి యొక్క జీవ సంతతి నుండి ఎన్నో లక్షల కోట్ల ప్రాణాలు హరించుకుపోయాయి. మహాప్రళయం వచ్చిందా అని అనిపించింది చూసిన సురలకు, ఉన్నతలోక వాసులకు. అప్పుడు ఉప్పెనలు విజృంభించాయి, అలలు ఎగిసిపడ్డాయి. ఆ సముద్రపు లోతులలో తస్కరించినటువంటి భూమిని దాచిపెట్టినటువంటి హిరణ్యాక్షుడు ఆ భూమి పైన కదలకుండా తిష్ట వేసుకుని కూర్చున్నాడు. అటువంటి వాడిని, ఆ హిరణ్యాక్షుడిని సంహరించడానికి స్వామి వరాహావతారాన్ని దాల్చాడు. స్వామి ఒకప్పుడు మత్స్యావతారాన్ని దాల్చాడు, ఆ పైన కూర్మావతారాన్ని దాల్చాడు, ఆ పైన వరాహావతారాన్ని దాల్చాడు. ఎందుకు ఈ విభిన్నమైనటువంటి అవతారాలు? సముద్రంలో కాపాడవలసిన వాటిని కాపాడడానికి మహామత్స్యంగా అవతరించాడు. అమృత మదనం చేయడానికి బ్యాలెన్స్ కోసం కూర్మ అవతారంగా అవతరించాడు. తన యొక్క అహంకారంతో విజృంభించి భూమిని ముంచివేసినప్పుడు ఆ భూమిని తన ముట్టెతో పైకి తీసుకురావడానికి, ఆ ముట్టెతోనే హిరణ్యాక్షుడిని తుదముచ్చించడానికి స్వామి వరాహ రూపం దాల్చాడు. అటు మనిషి కాదు, ఇటు జంతువు కాదు, వరాహ రూపం. అటువంటి మహాబల స్థితిలో స్వామి ఆ హిరణ్యాక్షుడిని సంహరించాడు. ఇలా ఎందుకు చేయవలసి వస్తుంది అంటే, మన పిల్లలని మనం జాగ్రత్తగానే పెంచుకోవాలి అని అనుకుంటాం. కానీ వారు సంఘం వల్ల, స్నేహాల వల్ల, పరిసరాల వల్ల, తమలోని అజ్ఞాన అహంకారాల వల్ల, విజృంభణ స్థితి వల్ల, భోగ లాలస వల్ల రౌడీలుగా మారతారు, దుర్మార్గులుగా మారతారు, హంతకులుగా మారతారు, రేపిస్టులుగా మారతారు. అటువంటి పరిస్థితుల్లో తప్పనిసరి మన కొడుకును మనమే పోలీస్ స్టేషన్లో అప్పచెప్తాం. ఎందుకు? తప్పనిసరి అయింది కనుక, వీడు లోక కంటకుడైన కనుక, భూమికి భారం అయ్యాడు కనుక. అలాగే లోక కంటకుడైనటువంటి హిరణ్యాక్షుడిని వరాహావతారుడై స్వామి చంపక తప్పలేదు. అటువంటి హిరణ్యాక్షుడిని సంహరించి భూమిని కాపాడి ఆ భూమిని పునః సుప్రసిద్ధం చేసిన వాడు ఈ వరాహమూర్తి, మహావరాహుడు. ఈ మహానుభావుడు, ఈ గోవిందుడు శ్రీమన్నారాయణుడు ఇంద్రియాలకు అధిపతి. గోవిందుడు అంటే ఇంద్రియాలను జయించినవాడు. ఇంద్రియాలను జయించినవాడు మాత్రమే వాక్కుకు అధిపతి అవుతాడు, విశుద్ధ చక్రాధినేత అవుతాడు. అప్పుడు నరుడు నారాయణుడు అవుతాడు. వాక్కుకు అధిపతి సుస్వరం. విశుద్ధ చక్రంలోకి చేరినటువంటి యోగి యొక్క వాక్కు సుమధురం అవుతుంది. ఆ వాక్కు మీద అతనికి కమాండ్ వస్తుంది. ఒక అద్భుతమైనటువంటి గానాన్ని ఆలపిస్తున్నవాడు. అన్నమయ్య ఆలపిస్తూ ఉంటే, వెళ్ళిపోతాను స్వామి నన్ను చేర్చుకో అంటే, మరిన్ని కీర్తనలు పాడవయ్యా, ఏమి తొందర ఉంది నీకు ఈ భూమి నుంచి రావడానికి అని అడిగాట స్వామి. అంతర్యామి అని పిలిచి ఆకర్షృతిని పాడి స్వామిలో కలిసిపోయాడు ఆయన. అలాగే త్యాగరాజస్వామి, ఆయన పాటలు ఎంత సుమధురాలు. రామరసం పిబ్బరే, రామరసాన్ని గ్రోలరే ఓ రామచిలుక. రామచిలుక
మామిడి పండు రసాన్ని గోలినట్టు మీరంతా కూడా రామచిలకల్లాగా ఈ రామరసాన్ని బిబరే గ్రోలరే అని అడుగుతూ ఉన్నాడు. దొరుకునా ఇటువంటి సేవ అంటున్నాడు స్వామి. శ్వాస నిశ్వాసములే వాయులీనాలు, స్పందించు నవనాడులే వీణా గానాలు. ఉచ్ఛ్వాసం నిశ్వాసం వాయులీనాలు ఇవన్నీ కూడా వాయువును లీనం చేసుకుంటాయి, వాయువును బయటికి వదులుతాయి. ఉచ్ఛ్వాసం నిశ్వాసం జీవ ప్రక్రియ అంతా అందులోనే దాగి ఉంది. అక్కడ స్పందించు నవనాడులే వీణాగానాలు. ఎప్పుడైతే ధ్యానం చేస్తూ ఉంటామో, శ్వాస మీద ధ్యాస పెడతామో, ఆ శ్వాసని నియంత్రిస్తామో, ఆ శ్వాస లయ విన్యాసం స్థితమై భూమధ్యంలో సమమవుతుందో అప్పుడు బ్రహ్మానందం తెచ్చుకుంటుంది. అప్పుడు మనలోని నాడులన్నీ కూడా అద్భుతంగా శుద్ధి అవుతాయి. మన వాక్కు సుమధురమవుతుంది, సుస్థితమవుతుంది. శ్వాస నిశ్వాసముల వాయులీనాలు స్పందించు నవనాడులే వీణాగానాలు. ఆ నవనాడులు వీణాగానాలు పలుకుతాయిట. స్తంభాలలో శిలలపై శిల్పాలు చెక్కినారు, మన వాళ్ళు సృష్టికే అందాలు చేసినారు అంటాడు ఒక మహాకవి. సప్త స్వరాలని వరంగల్లులోని ఏకశిలా నగరంలోని ఆలయంలో సప్తస్వరాలు సుప్రశించారు. స్తంభాన్ని చేయి తాకిస్తే ఒక్కొక్క స్వరం పలుకుతుంది. అటువంటి సప్తస్వరాలు అన్నమయ్య నోటి నుంచి వచ్చేవిట. ఆ అన్నమయ్య ఎటువంటి బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒకటే అని పాడినవాడు. కొండలలో నెలకొన్న కొనేటి రాయడవాడు, కొండలంత వరములు ఇవ్వక మానడు అని చెప్పినవాడు. రామలాలి మేఘ శ్యామలాలి అని జోల పాట పాడినవాడు. వసుధవడిలో యోగి తల పట్టుకొని పయనిస్తూ ఉంటే శయనిస్తూ ఉంటే ఆ తల్లి జోలపాట పాడిందిట. అలా అన్నమయ్య జోలపాటతో స్వామిని నిద్రపుచ్చినవాడు. ముక్కులోని గాలి మణిముక్తికి దారి అన్నారు వేమనాచార్యుల వారు. కాయపు టూపిరిలో గని ఉన్నది, ఊపిరిలో దేవుడున్నాడు. ఎక్కడున్నాడా దేవుడు? బయట ఉన్నాడా? లోపల ఉన్నాడా? ఇందుగలడు లేడని సందేహం పోవలదు. ఎందెందు వెతికి చూసిన అందందే గలడు చక్రి ధనవాగ్ని వింటే అని ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు చెప్తాడు. కానీ ఒక యోగి మరొక సాధకుడికి ఏం చెప్తాడు? అయ్యా, నీ జీవస్థితి అంతా కూడా నీ యొక్క శ్వాసలో ఉంది. ఆ శ్వాస భగవంతుడికి మూలమైనది కనుక నీ శ్వాసలో భగవంతుడిని చూసుకో. శ్వాస నిశ్వాసములే వాయులీనాలు స్పందించు నవనాడులే వీణాగణాలు. అవి నానాడులు వీణాగానాలతో స్పందించినప్పుడు ముక్కులోని గాలి ముక్తికి దారి అయినప్పుడు ఆ కాయపు టూపిరిలో శ్వాసాలు అనే గనిలో అవి ఆగిపోవు. జీవ ప్రక్రియ ఆగిపోయే వరకు అవి ఆగిపోవు. ఊపిరిలో దేవుడు ఉన్నాడు యోగింద్రులకు అన్నాడు ఆ అన్నమయ్య. ఇదంతా కూడా ఈ అద్భుతమైనటువంటి వాక్కు యొక్క విన్యాసాలను మనం తెలుసుకుంటే మనము గోవిందులం అవుతాం, ఇంద్రులమవుతాం. ఇంద్రుడు అంటే ఇంద్రియాలను జయించిన వాడు. అటువంటి వాడికే వాక్కు మీద అధిపతి వస్తుంది. ఇంద్రునికి ఒళ్ళంతా కళ్ళు. ఎవరయ్యా ఇంద్రుడు? ఇంద్రియాలను జయించిన ప్రతివాడు ఇంద్రుడే. అతనికి ఒళ్ళంతా కళ్ళు. ఒంటిలోని రోమాలు ఎన్ని ఉన్నాయో అన్ని కళ్ళతో ఈ ప్రకృతిని చూస్తూ, మూల ప్రకృతిని చూస్తూ తన యొక్క వాకుతో ఈ యొక్క అద్భుతమైనటువంటి సృష్టిని ఫలవంతం చేస్తాడు గోవిందుడు. బంగారు భుజకీర్తులను ధరించినటువంటి కనకాంగదీతుడు. బంగారు భుజకీర్తులు ధరించడం అవసరమా? మనిషి ఇక్కడ శివ కేశవులు. శివుడు నిరాడంబరుడు, యోగమూర్తి. మహావిష్ణువు ఆడంబరుడు, భోగమూర్తి. మహావిష్ణువు యోగావతారంలో ఉంటే శివుడు భోగావతారంలో ఉంటే విష్ణువు. అందుకే శివకేశవులు అభేద్యులు. శివుడన్నా విష్ణువన్నా అంతా ఒకటే. యోగము భోగము, యోగముతో కలిసిన భోగము వైభోగము, యోగము లేని భోగము రోగము. మహావిష్ణువు ఎప్పుడు అర్ధనిమీలిత నృత్యుడై వైకుంఠంలో లక్ష్మీదేవితో కలిసి శంఖ చక్ర గద పద్మాలతో తొలతూగుతూ ఉంటాడో ఆ స్వామి ఎప్పుడైతే లోక కళ్యాణం అవసరమవుతుందో, దుష్ట సంహారం అవసరమవుతుందో, నందకం అనేటి తన గదను చేసుకుని అజ్ఞానాన్ని అహంకారాన్ని మరి హిరణ్యాక్షుడిని లాంటి దుర్మార్గుల్ని సంహరిస్తాడు తన నందకం అనేటి గదతో. చక్ర గదాధారుడి తను. చక్ర గదాధారుడు. గద ప్రహరానికి సంకేతం. చక్రం కాలచక్రం సుదర్శనాన్ని
ఎన్ని రకాలుగా చెప్పుకోవచ్చు. సుదర్శన చక్రం, ఆ సుదర్శన చక్రం కాలానికి అధిపతి. ఈ కాలచక్రం అంతా కూడా మహావిష్ణువు యొక్క కనుసన్నలలో తిరుగుతూ ఉంటుంది. అవసరమైనప్పుడు ఆ సుదర్శన చక్రంతో ఈ యొక్క కాలాన్ని అంటే మరణాన్ని అంతమొందిస్తాడు, అంటే ముక్తిని ప్రసాదిస్తాడు. అవసరమైతే ఆ కాలాన్ని స్తంభింపజేసి మరెన్ని కల్పాలైనా పొడిగించగలుగుతాడు. అటువంటి వాడు ఈ చక్ర గదాధరుడు. దుర్మార్గులను తన గదతో ప్రహరింపజేసి ఆ దుర్మార్గులను తన చక్రంతో అంతమింపజేసి కాలచక్రంతో మహానుభావులైనటువంటి ప్రహ్లాదుడు, ధ్రువుడు ఇలాంటి వారికి చిరకాలం ఆయుష్నిచ్చినవాడు. సుసంపన్నమైన సైన్య బలాన్ని కలిగి ఉన్నటువంటి సుషేనుడితనం. ఎందుకయ్యా సైన్య బలం? మన దేశంపై ఎవరైనా దండెత్తి వస్తే ఎదుటి సైన్యాన్ని ఎదిరించడానికి తప్పనిసరిగా సైన్యం ఉండే తీరాలి. సైన్య బలాన్ని కలిగి ఉన్నవాడు. ఇక్కడ మనం రాజర్షి అయినటువంటి జనకుడిని ఈ సందర్భంగా మనం చెప్పుకోవచ్చు. ఈ జనకుడు ఒక మహాయోగి, మహాశాంతమూర్తి, రాజ ఋషి. ఇతడు ఎలాంటి వాడంటే వ్యవసాయం ఆరంభించినప్పుడు ఎరువకతో ప్రారంభించి ప్రజలందరికీ మార్గదర్శకుడైనటువంటి కృషీవరుడు. విద్య నేర్చుకుంటూ ఉన్నప్పుడు ప్రియమైన శిష్యుడు, గురువులకి బోధిస్తూ ఉన్నప్పుడు రాజగురువు. ధర్మ పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు న్యాయ నిర్ణేత. యుద్ధము చేస్తూ ఉన్నప్పుడు దండనాయకుడు. సుషేనుడు. భార్యతో ఉన్నప్పుడు ఉత్తమమైన భర్త. పిల్లలతో ఉన్నప్పుడు క్రమశిక్షణ కలిగిన తండ్రి. ప్రజలతో ఉన్నప్పుడు మహారాజు. స్నేహితులతో ఉన్నప్పుడు ఆప్తమిత్రుడు. ఇలా ఎప్పటికప్పుడు ఎప్పుడు ఎక్కడ ఎలా వ్యవహరించాలో సమయానికి తగు మాట్లాడి సమయానికి తగినట్టుగా ప్రవర్తించి సమయానికి తగినట్టుగా నిర్ణయాలు తీసుకునేవాడు. ఈ మహానుభావుడు ఒకసారి ఒక విదేశీ నాయకుడు ఒక తాకీదు పంపాడు వారికి. నేను ఒక వారం లోపల మీ రాజ్యంపైకి యుద్ధానికి వస్తూ ఉన్నాను, నువ్వు నీ సైన్యంతో నాతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండవలసిందని ఒక వార్తాహరంతో చెప్పి పంపాడు. అప్పటికే ఎన్నో యుద్ధాలు తప్పనిసరిగా చేసి అలసిపోయి ఉన్నాడు జనకుడు. అతనికి రక్తపాతం ఎంత మాత్రం ఇష్టం లేదు. తప్పనిసరి అయితేనే ఆ రక్తపాతాన్ని ఎదుర్కొంటాడు. అప్పుడు ఆ జనకుడు మరొక తాకీదు పంపాడు. నాకు రాజ్యకాంక్ష లేదు, నువ్వు రా, ఈ రాజ్యాన్ని నువ్వే తీసుకో, నీ రాజ్యంలో నేను ఒక పౌరుడిగా ఉంటాను, వద్దు అనుకుంటే నేను తపోవనాలకు వెళ్ళిపోతాను అని. మరలా ఆ శత్రురాజు ఇంకొక తాకీదు పంపాడు. నువ్వు రాజ్యాన్ని వదిలితే రేపు నీ కొడుకో అల్లుడో నీ కూతురో ఎవరైనా నా మీదకి రాడి రావచ్చు, కనుక నువ్వో నేనో విజయమో వీరస్వర్గమో తేల్చుకుందాం అని పంపాడు. తప్పనిసరి పరిస్థితుల్లో కథన రంగానికి వెళ్ళాడు స్వామి. ఎవరు? మన జనకుడు. ఒంటి మీద కవచం, తలపై శిరస్త్రాణం, ఒక చేతిలో డాలు, మరొక చేతిలో ఖడ్గం, తెల్లని పంచకళ్యాణి గుర్రం. శాంతి దూతలాగా ఉన్నాడు. అస్త్రశస్త్రాలు ధరించినా కూడా వారి యొక్క సైన్యాలు కూడా అదే శాంతి వదనంతో ఉన్నారు. ఎదుటి రాజు ఎర్రని వస్త్రాలతో క్రూరుడై ఎర్రని గుర్రంపై నిలిచి ఉన్నాడు. అతని సైన్యాలు కూడా అలాగే ఉన్నారు. అప్పుడు అందరూ జనకుడితో సహా అతని సేన అంతా తెల్ల జెండాలు పట్టుకొని ఉన్నారు. అప్పుడు ఆ జనకుడు శత్రురాజును ఉద్దేశించి, ఓ స్నేహితుడా, ఓ మిత్రుడా, నాకు నీపై ఏ శత్రుత్వము లేదు, ఇప్పటికైనా నా మాట విను, సంధి చేసుకుందాం, ఈ రాజ్యాన్ని నేను నీకు అప్పగించి వెళ్ళిపోతాను, శాంతిగా జీవిస్తాను, నా మాట విను అంటే, ఇవన్నీ ఏమీ కుదరవు, యుద్ధము చేయాలి అంతే, నేను నిన్ననే నీకు ఒక తాకీదు పంపాను కదా అన్నాడు. తప్పనిసరి పరిస్థితుల్లో ఈ జనకుడు ఏమన్నాడంటే, ఓ సైనికులారా, మిమ్మల్ని నేను శత్రు సైనికులు అని సంభావించాను, మీరంతా కూడా నా మిత్రులే, నాకు రక్తపాతం ఇష్టం లేదు, ఒక పని చేద్దాం, మీరు యుద్ధము చేయవద్దు, నా సైన్యాలు యుద్ధము చేయవు, మీ రాజు నేను యుద్ధం చేస్తాం, అతడు గెలిస్తే నేను మరణిస్తాను, నేను గెలిస్తే అతడు మరణిస్తాడు, నేను గెలిచినా కూడా అతని యొక్క కుమారుడికి అతని రాజ్యాన్ని అప్పగిస్తాను అన్నాడు. అప్పుడు
శత్రు సైనికులు అనుకోకున్న వాళ్ళంతా మిత్రు సైనికులై తమ యొక్క ఆయుధాలన్నీ భూమిపైన విడిచి మేమేమి యుద్ధము చేయమన్నారు. అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఆ శత్రురాజు జనకుడితో యుద్ధం మొదలుపెట్టాడు. కత్తి కలుసుకున్నాయి, డాలు కలుసుకున్నాయి. మొదటి దెబ్బకు శత్రురాజు యొక్క శిరస్త్రాణం ఎగిరిపోయింది. రెండవ దెబ్బకు శత్రురాజు యొక్క కవచం ఊడిపడింది. మూడవ దెబ్బకు శత్రురాజు కత్తి ఎగిరిపడి అదే కత్తి ఆ శత్రురాజు తల నరికి వేసింది. అంత గొప్పటి పరమాద్భుతమైనటువంటి సైన్యాధ్యక్షుడైన సుషేనుడు ఆ జనకుడు. అటువంటి స్థితిలో ఉన్నటువంటి జనకుడు ఆ శత్రురాజు యొక్క కుమారుడికి వారి రాజ్యాభిషేకాన్ని చేసి అతన్ని గౌరవించి పంపాడు. అటువంటి స్వామి సుసంపన్నమైన సైన్య బలాన్ని కలిగి ఉన్న తప్పనిసరి అయినప్పుడు మాత్రమే యుద్ధం చేసేటువంటి మహాచతురుడు. సామాన్య ఇంద్రియాలకు గోచరం కాని నీవు జీవుల హృదయాలలో దాగి ఉన్నటువంటి రహస్యతత్వాన్ని మన లోపలే గూడు కట్టుకుని ఉంటాడైనా. ఎక్కడున్నాడయ్యా దేవుడు, ఎక్కడున్నాడు మహావిష్ణువు అంటే నా మందిరంలో ఉన్నాడు. మనసే మందిరం, దేహమే దేవాలయం. ఆయన గుప్తుడు, దాగి ఉన్న గుప్తుడు, రహస్యమైన గుహ్యుడు. రామదాసు రామలక్ష్మణుడు దర్శనం ఇచ్చి 6 లక్షల వరహాలు కట్టి వెళ్ళిపోయా అంటే తనకు కనపడలేదు. నాకెందుకు ఈ బ్రతుకు, తానీషాకు కలిగించినటువంటి దర్శనాన్ని నాకు ఇవ్వడాన్ని ఆత్మాహుతి చేసుకుపోయాడు. అప్పుడు విఘ్నురాలైనటువంటి అతని భార్య అంది కదా, స్వామి నీ లోపల దాగి ఉన్న స్వామిని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. నీ యొక్క గుండెను చీల్చి చూడు, ఎక్కడ చూసినా అక్కడే కనపడతాడు స్వామి అన్నాడు. అప్పుడు అతడు తన యొక్క మాయామోహాన్ని విడిచి కళ్ళు మూసుకుంటే లోపల శ్రీరామచంద్రమూర్తి సీతా లక్ష్మణ సమేతుడై కనిపిస్తున్నాడు. రోమం రామనామము, ఆంజనేయుని రోమం అంతా కూడా రామనామాలేనట. ఒకసారి సీతాదేవి అభ్యంగన స్నానం చేసి ఉదయమే వస్త్రాలు చక్కగా ధరించి నుదుట తిలకం ధరించిన తర్వాత కాసింత సింధూరము నుట్టిని ధరించిందిట. అప్పుడు తల్లి మీరు ఈ సింధూరాన్ని ఎందుకు ధరిస్తూ ఉన్నారు అని ఆంజనేయ స్వామి అడిగాట. సింధూరాన్ని నేను ధరించడం వల్ల నా స్వామి ఆరోగ్యంగాను ఆయుష్తోనూ ఉంటాడు, నేను సుమంగళిగా ఉంటాను అండిత. అప్పుడు ఆంజనేయుడు వెళ్ళి వాళ్ళంతా సింధూరం పూసుకుని వచ్చాట. ఏమిటి ఈ యొక్క అపరవేశం, సింధూర వేషం అడిగినట్టు సీతాదేవి, అమ్మ నుదుట కాస్త సింధూరాన్ని ధరిస్తే స్వామికి కళ్యాణం జరిగితే నేను ఒళ్ళంతా ధరిస్తే స్వామికి నిత్య కళ్యాణం జరుగుతుంది కదా అన్నట్ట ఆ ఆంజనేయ స్వామి. అటువంటి ఆంజనేయ స్వామి హృదయంలో దాగి ఉన్నటువంటి రహస్యతత్వం, జీవుల హృదయాల్లో దాగి ఉన్నటువంటి గుహ్య గోప్త తత్వం స్వామి జ్ఞానధనుడమైన నీవు శక్తి శౌర్యాలతో అలరాడుతూ ధర్మాన్ని ప్రదర్శిస్తావు, దర్పాన్ని ప్రదర్శిస్తావు. యోధుడైనప్పుడు దర్పాన్ని, జ్ఞాని అయినప్పుడు ధర్మాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు. జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలకు సాక్షీభూతుడు. గత శ్లోకంలో స్వామి జాగ్రత్త స్వప్న సుషుప్తులకు అధ్యక్షుడు, అధిపతి అని చెప్పుకున్నాం. ఇక్కడ స్వామి వర్తమానంలోకి వచ్చి జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలకు సాక్షీభూతుడైనాడు రాముడు, కృష్ణుడు తదితర అవతారాలతో. అటువంటి స్వామికి నమస్సుమాంజలి. ఇంతవరకు మనం వేదార్థాన్ని చెప్పుకున్నాం. ఇప్పుడు యోగార్థాన్ని చెప్పుకుందాం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 58వ శ్లోకానికి యోగార్థాన్ని చెప్పుకుందాం. ఓ పరంధామ, ఉప్పెనలా వెలువడే కెరటాల వంటి మనస్సు లోతుల్లోకి ప్రయాణించేటువంటి మార్గంలో నకారాత్మక శక్తులను నిర్వీర్యం చేస్తూ నిర్మల సాగరంలోకి ప్రవేశించిన యోగుల అంతరాళాలలో ఎరుక తనంతట తానే సుప్రతిష్ఠితమవుతుంది. నిత్య ధ్యాన జ్ఞాన సాధనతో మాంసపిండం మంత్రపిండంగా రూపాంతరం చెందిన శుభతరుణంలో యోగులలో వాక్సిద్ధి ప్రబలమవుతుంది. దివ్యత్వంలో భాగంగా సుసంపన్నమైన సైన్యబలంతో ప్రేమ, శాంతి, సహనం, కారుణ్యం, దయ, క్షమ, మిత్రత్వం కలిగి ఉన్నటువంటి యోగులు తత్వచింతన చేస్తూ ముఖ్యమైన నీ తత్వాన్ని ఆవిష్కరించి పరమాత్మతో తమ అస్తిత్వం అభిన్నం కాదు అన్న సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలకు సాక్షీభూతులై సదా తుర్యంలో రమించేటువంటి అలాంటి యోగులకు యోగ సుమాంజలి. ఈ యోగార్థంలో యోగులకు వాక్సిద్ధి ప్రబలమవుతుంది అని చెప్పుకుంటున్నాం. ఎలా ప్రబలమవుతుంది? యోగ స్థితి ఇనుమడించే కొద్దీ మూలాధారాన్ని స్థిరపరచుకొని స్వాధిష్టానాన్ని విస్తృతపరచుకొని మణిపురకంలో స్థితమై అనాథంలో
మౌనమై విశుద్ధంలో సునాదమైనటువంటి యోగులు ఆ విశుద్ధంలో తమ యొక్క వాక్కును శుద్ధి చేసుకుని ఆజ్ఞాచక్రాన్ని చేరుకుని ఆ వాక్కుని సిద్ధి చేసుకుంటారు. ఆ పైన సహస్రారంలో బుద్ధత్వాన్ని పొందుతారు. శుద్ధి విశుద్ధ చక్రం, సిద్ధి ఆజ్ఞాచక్రం. ఆజ్ఞాచక్రం అంటేనే ఆజ్ఞ, ఆర్డర్. ఆ స్థాయిలో ఉన్నటువంటి యోగి ఏమి చెప్తే అది నెరవేరుతుంది. గురువుల దగ్గరికి వెళ్ళి, స్వామి నా కుమార్తె వివాహం కాలేదు, ఎంత ప్రయత్నం చేసినా నా ప్రయత్నాలు ఏమీ కుదరడం లేదు, మంచి సంబంధాలు వస్తే మా అమ్మాయి తిరగబెడుతోంది, అన్నింటినీ కూడా తిరస్కరిస్తోంది, మళ్ళీ చూస్తే మంచి సంబంధాలు రావడం లేదు, ఏమి చేయాలి అన్నప్పుడు, పెళ్ళి జరుగుతుంది పోరా మీ అమ్మాయికి త్వరలో శుభవార్త చెప్తావు నీకు అంటాడు గురువు. అమ్మయ్య, గురువు శుభవార్త చెప్పాడు అని మా కూతురు పెళ్ళి జరుగుతుంది, నువ్వు వెళ్ళిపోతావు. ఇక్కడ విశేషం ఏమంటే గురువాక్యం ఎంత ఉత్తమమో గురువు పట్ల విశ్వాసం అంత అవసరం. ఎందుకంటే ఒక చాకలివాడు రేవులో బట్టలు ఉతుకుతూ ఉన్నాడు. ఆ త్రోవ వెంట ఒక మహనీయుడైనటువంటి పురాణ పురుషుడు ఆ ఏరు దాటడానికి వచ్చాడు. ఆ నది అవతలికి వెళ్ళి తమ ప్రవచాన్ని చెప్పి దండ కీర్తులను, భుజకీర్తులను బహుమానంగా తీసుకుని మొలలో బంగారు కాసుల మూటను ధరించి తిరిగి వచ్చాడు. అప్పుడు అక్కడికి వెళ్ళేటప్పటికి వచ్చేటప్పటికి స్వామి ఎంతో ధనాన్ని సంపాదించుకున్నాడు అని, స్వామి మీకు వాక్కు సిద్ధి అయింది, అందుకే ప్రజలు మిమ్మల్ని ఇంతగా గౌరవించారు, కనుక నాకు ఏదైనా మాటో మంత్రము తెలియజేయండి స్వామి, నా జీవితం చరితార్థమవుతుంది. 30 సంవత్సరాల నుంచి ఇదే పని చేస్తూ ఉన్నాను, చాకలి బట్టలు ఉతుకుతూ ఉన్నాను, ఏమీ మార్పు లేదు. బట్టలు ఉతికితే మైలపోతాయి, కానీ నాలో మైల పోనందుకే నేను ఇంకా ఇలాగే ఉన్నాను, నన్ను కరుణించి నాకేదైనా మంత్రము చెప్పండి స్వామి అన్నాడు. పోరా పిచ్చివాడా, మంత్రము లేదు ఏమీ లేదు పో అన్నాడు. అలా కాదు అని అతని కాళ్ళు పట్టుకోపోతే దూరం జరిగి ఉతుకో ఆరబెట్టు, ఉతుకో ఆరబెట్టు, ఉతుకో ఆరబెట్టు అన్నాడు. అదే మంత్రం కాబోలు అని అతడు ఉతుకు ఆరబెట్టు, ఉతుకు ఆరబెట్టు, ఉతుకు ఆరబెట్టు అని ఆ మంత్రాన్ని దాదాపు అక్షర లక్షలు జపించి సిద్ధి చేసుకున్నాడు. వాడిలో తెలియని నూతన శక్తి ప్రవేశించింది. వాడు ఏదైనా చెబితే అది నిజమవుతోంది. అలా వాడి వాక్కు సిద్ధి అయింది. అది అతడికి తెలియదు, మామూలుగా అనుకున్నాడు. ఒక 6 నెలల తర్వాత ఆ పురాణ పురుషుడు మళ్ళీ తిరిగి వచ్చాడు. ఆ ఏరుగు నిండుగా పొంగి పొరులుతోంది. ఒక తెప్ప కూడా ఆ దావలో లేదు. అవతలికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అని చూస్తున్నాడు. ఇదంతా గమనిస్తున్నటువంటి ఆ చాకలివాడు ఆ యోగి యొక్క చెయ్యి పట్టుకుని గబా గబా ఆ నదిని దాటించాడు. యోగి నివ్వరపోతున్నాడు. ఆ చాకలివాడితో పాటు తాను నీటి మీద తేలియాడుతూ అవతలికి వెళ్ళాడు. అక్కడ స్వామి నేను కూడా మీ యొక్క ప్రవచనం వినవచ్చునా అని అడిగాడు. బేషుగా వినవచ్చు అన్నాడు. వెళ్ళాడు, ప్రవచనం చక్కగా చెప్పాడు. తిరిగి వస్తున్నప్పుడు ఆ యొక్క పురాణ పురుషునికి ఒక ఆలోచన వచ్చింది. అతడు పురాణాలను చక్కగా విడమర్చి చెప్పేవాడు కానీ ఆచరణలో లోటు ఉంది. అతడు ఏమనుకున్నాడంటే, నేను ఈ విధంగా ఇతడు ఎలా తయారాడో తెలుసుకుంటాను అని, ఒరే నీకు ఈ శక్తి ఎలా వచ్చింది అని అడిగాడు. స్వామి మీరే కదా మంత్రం ఉపదేశించాలు, ఉతుకు ఆరబెట్టు, ఉతుకు ఆరబెట్టు, ఉతుకు ఆరబెట్టు అన్నారు. నేను అది ఆ మంత్రాన్ని నిరంతరం జపిస్తూ ఉన్నాను, అందువల్ల నేను ఏదైనా అనుకుంటే నెరవేరుతుంది, ఎవరికైనా ఏదైనా చెప్తే అది జరిగిపోతుంది. ఇప్పుడు ఈ నీటి మీద నడచడానికి కూడా మీ యొక్క మంత్రమే కారణం, ఇదంతా మీరు ఇచ్చిన మహిమ, నాది ఏమీ లేదు అన్నాడు. అప్పుడు ఆ మాస్టర్ అనుకున్నాడట, నేను ఉతుకు ఆరబెట్టు అని చెప్పిన సామాన్యమైన వాడి పని ఉతకడము ఆరబెట్టడమే. అదే మాట నేను ఒరే ఉతుకు ఆరబెట్టు, నీకు ఇంక వేరే పని ఏమి లేదు, ఇదేం జీవితం అని చెప్పాను. కానీ అదే మంత్రం అనుకుని వాడు సిద్ధి చేసుకున్నాడు. నేను ఉతుకు ఆరబెట్టు అంటేనే వాడికి ఇంత శక్తి వస్తే నాకంత శక్తి ఉందో అని నీళ్ళల్లో
దిగిపోయి ముందుకు నడబోయాడు, ప్రవాహంలో కొట్టుకుపోతున్నాడు. చిత్తశుద్ధి లేదు. అప్పుడు మరల ఆ చాకలివాడు ఆ స్వామి చేయి పట్టుకుని ఒడ్డుకు చేర్చాడు. ఈ విధంగా మనుషులు తమ యొక్క వాక్కుని సిద్ధి చేసుకున్నప్పుడు ఆ సిద్ధి ఇటువంటి పనులు చేస్తుంది. మరి వాక్కు సిద్ధి ఎలా అవుతుంది? 1 గురువు పట్ల విశ్వాసం, 2 ఆచరణ, 3 బోధన. అప్పుడే వాక్కు సిద్ధి అవుతుంది. ఆ వాక్కును అనవసరమైనటువంటి విషయాలకు ఉపయోగిస్తే ఆ సిద్ధత్వం పోతుంది, మరలా మామూలుగా అవుతాడు మనిషి. కనుక ఈ యొక్క రహస్య శక్తులని అవసరమైతే తప్ప ఉపయోగించకూడదు. ఆ కంట్రోల్ మనుషులకు ఉండదు. కనుకనే ఈ యొక్క రహస్య శక్తులు వద్దు అని చెబుతారు గురువులు. నీకు వద్దు ఈ రహస్య శక్తులు, నీకు కంట్రోల్ ఉండదు. ఇందాక వేదార్థంలో చెప్పుకున్నట్టు ఇంద్రియాల మీద అదుపు ఉంటేనే ఈ రహస్య శక్తులు రాణిస్తాయి, లేకపోతే అవి నిష్ఫలం అవుతాయి. ఉప్పెన్నెలా వెలువడే కెరటాల వంటి మనస్సు లోతుల్లోకి ప్రయాణించే మార్గంలో నకారాత్మక శక్తులను నిర్వీర్యం చేస్తూ నిర్మల సాగరంలోకి ప్రవేశించిన యోగులు మాత్రమే ఇటువంటి వాక్ సిద్ధిని పొందుతారు. అంతరాళాలలో ఎరుక తానంతటా తానే సుప్రతిష్ఠితమవుతుంది. ఎరుక ఇది ఎప్పటికప్పుడు ఎరుక ఉంటేనే మనం అప్రమత్తతతో ఉండగలం. ఎరుక, అప్రమత్తత అంటే నిత్య జాగరూకత. ఇవి యోగుల యొక్క ఆస్తులు. 1 ఎరుక, 2 నిత్య జాగరూకత, అప్రమత్తత. అప్పుడే ఆ ఎరుక ఉండడం వల్లనే, ఆ నిత్య జాగరూకత వల్లనే యోగ సిద్ధులు తమంతటా తామే సుప్రతిష్ఠితం అవుతాయి. వారిలో నిత్య జ్ఞాన సాధనతో అలరారే వీరు క్రమంగా మాంసపిండం నుంచి మంత్రపిండంగా రూపాంతరం చెందుతారు. దీనినే జీసస్ క్రీస్తు పునరుద్ధానము అన్నారు. వేదవ్యాసుల వారు ద్విజుడు, జ్ఞాన శరీరాన్ని ధరించిన వాడు అన్నారు. మూలాధారం, స్వాధిష్టానం, మణిపురకం, అనాథం దాటిన తర్వాత విశుద్ధ చక్రంలోకి ప్రవేశించినప్పుడు నరుడు నారాయణుడు అవుతాడు. ఎప్పుడైతే నారాయణుడు నర ఆయనుడు తను తాను తెలుసుకుంటూ ఉంటాడు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అలా మనిషి తనను తాను తెలుసుకుంటూ శ్రీమన్నారాయణ చుట్టూ, తనలోని శ్రీమన్నారాయణని ఎప్పుడు ఎరుకతో గమనిస్తూ ఆయన చుట్టూ తిరుగుతూ ఉంటాడు. అటువంటి వారి యొక్క మాంసపిండం మంత్రపిండం అవుతుంది. ఇది మాంసపిండమే, అది మంత్రపిండం అవుతుంది. మంత్రం ఏమంటే ఏంటి? మాటే మంత్రము. ఎప్పుడైతే మాట మంత్రమవుతుందో అదే వాక్సిద్ధి. దివ్యత్వంలో భాగంగా సుసంపన్నమైన సైన్యబలంతో ప్రేమ, శాంతి, సహనం, కారుణ్యం, దయ, క్షమ, మిత్రత్వం కలిగి ఉంటారు యోగులు. ఇందాక చెప్పుకున్నాం రాజయోగి, రాజర్షి జనకుడి గురించి. ఎలా సాధ్యమైంది ఇది? అంతటి బ్యాలెన్స్ ఎలా ఉంది? అంతటి యోగీశ్వరుడు యుద్ధం ఎలా చేయగలిగాడు? తల ఎలా నరికాడు? శాంతిని ఎలా సుప్రతిష్ఠితం చేశాడు? ఇక్కడ ఈ దివ్యత్వంలో భాగంగా సుసంపన్నమైన సైన్యబలం ఉంటుంది. భారతదేశానికి అమితమైన సైన్యబలం కూడా ఉండేది. కానీ గాంధీ మహాత్ముడు ఆంగ్లేయులపై ఇంకా భారతదేశపు యొక్క సైన్యాన్ని ఉపయోగించలేదు. భారతీయ నాయకులు, భారతీయ వ్యక్తులు, భారతీయ మానవులు ఎంతోమంది ఆంగ్ల సైన్యంలో ఉండేవారు. ఒక్క మాట గాంధీజీ రెచ్చగొడితే వారంతా కూడా మరి ఆంగ్లేయుల పైన తిరగబడేవారు. కానీ సుసంపన్నమైన సైన్య బలం ఉన్నా కూడా ఎప్పుడు కూడా గాంధీజీ ఆ సైన్యాన్ని రెచ్చగొట్టలేదు. శాంతి శాంతి శాంతి, ప్రేమ, స్నేహం, సహనంతో, మౌనంతో, నిరసనతో, అసమ్మతితో, ఉపవాసంతో గాంధీజీ ఆంగ్లేయుల మనస్సులను గెలుచుకున్నాడు, స్వాతంత్రాన్ని సంపాదించాడు. ఎంతోమంది నాయకుల అరుపులకు ఆంగ్లేయులు ఏమాత్రం భయపడలేదట, వారిని ఉరి తీయడానికి ప్రయత్నించారట. కానీ గాంధీజీ యొక్క మౌనానికి భయపడ్డారట. మహామౌనంలో ఉన్నటువంటి ఆ మహానుభావుడు తన మౌనంతో అమిత సైన్యబలం కలిగి ఉన్నటువంటి ఆంగ్లేయులను లొంగ తీసుకోగలిగాడు. అందుకే మాటే మంత్రము, మనసే మందిరము. మనస్సు మూగపోయినప్పుడు ఆ మాట వెలుపలికి రాకుండా లోపలే ప్రజ్వరిల్లుతూ అది కార్చిచ్చాయి ఆంగ్లేయుల హృదయాలను తాకినప్పుడు ఆ మౌనం వారిని కబళించి వేసి భారతదేశానికి స్వాతంత్రాన్ని ఇచ్చింది. కనుక ఇటువంటి మిత్రత్వం కలిగినటువంటి యోగులు తత్వచింతన చేస్తూ ఉంటారు.
గాంధీ మహాత్ముడు నిత్యము భగవద్గీతను పఠించేవాడు. ఆయన చెప్పుకునేవాడు. ఆయన ప్రతి సోమవారం ఉపవాసం ఉండేవాడు. లాల్ బహదూర్ శాస్త్రి కూడా ఆయన మార్గంలో ఉండేవాడు. ప్రధానమంత్రిగా ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి ఆయన నిత్యము భగవద్గీత ఒక అధ్యాయాన్ని పఠించేవారు. నాకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా భగవద్గీతలోని ఒక శ్లోకాన్ని పఠిస్తాను, భగవద్గీతని ధ్యానం చేసి తెరుస్తాను. ఆ పేజీలో ఉన్నటువంటి శ్లోకం నాకు కర్తవ్య నిర్వహణకు పురిగొల్పుతుంది. భగవంతుడు ఆ శ్లోకంలో నాకు కర్తవ్యాన్ని ఉపదేశిస్తాడు అనే భావనతో నేను తెరుస్తాను. నాకు కావాల్సిన పేజీ ఓపెన్ అవుతుంది అని చెప్పుకున్నారు మహాత్మా గాంధీ. అటువంటి తత్వచింతన చేస్తూ గుహ్యమైన విష్ణుతత్వాన్ని ఆవిష్కరిస్తారు యోగులు. పరమాత్మతో తమ అస్తిత్వం అభిన్నం కాదు అన్న సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. సాలువ నరసింహరాజు అన్నమయ్య యొక్క కీర్తనలను తనకు కృతికాయమని అడుగుతాడు. ఆయన అంగీకరించాడు. ఇవన్నీ కూడా వెంకటేశ్వర స్వామి పాదాలకి అంకితం అంటాడు. అప్పుడు అతని చేతులు కాళ్ళు గొలుసులతో కట్టివేసి కొరడాలతో కొట్టిస్తాడు ఆ సాలువ నరసింహరాజు. అప్పుడు నృసింహతత్వంతో విజృంభించి అక్కడంతా కూడా అగ్నిజ్వాలను సృష్టిస్తాడు నృసింహస్వామి. అతడు స్వామి నాదేమీ లేదు, అంతా నీదే, కీర్తనలు నీవే, వ్రాయిస్తున్నది నీవే, కీర్తిస్తూ ఉన్నది నీవే, తాధ్యాత్మ్యం చెందుతున్నది నీవే, కట్టి పడవేసింది నీవే, శిక్షను ఇచ్చింది నీవే, అన్నీ నువ్వే, సర్వం శ్రీమన్నారాయణార్పితం అన్నాడు అన్నమయ్య. అప్పుడు ఆ స్వామి ఆ యొక్క పరమాత్మతో తన అస్తిత్వం భిన్నం కాదు అని అన్నమయ్య ఎప్పుడు అనుకున్నాడో ఆ సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుని మహామౌనాన్ని ఆవిష్కరించాడో అప్పుడు స్వామి నృసింహరూపుడై ఆ యొక్క సాలువ నరసింహరాజు కళ్ళు తెరిపించాడు. జాగ్రత్త స్వప్న సుషుప్తి వ్యవస్థలకు సాక్షిబద్ధులవుతుంటారు. జాగ్రత్తగానే ఉంటారు యోగులు. స్వప్నంలో తమకు వచ్చినటువంటి సందేశాలని అమలు చేస్తారు. సుషుప్తిలో అంటే యోగ స్థితిలో ఎప్పుడు పరమాత్మతో రమిస్తూ ఉంటారు, సాక్షిభూతులే ఉంటారు. ఎప్పుడు సదా తురియంలో ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తులు మూడు కలిస్తే దాన్ని తురియం అంటారు. ఆజ్ఞా చక్రంలో తమ శ్వాసను నిలిపి ఆ మహానుభావులు రమిస్తూ ఉంటారు భగవంతునితో. భోగంలో స్త్రీతో లేదా పురుషుతో రమించడం అనేది కామ్య భోగం. ధ్యానంలో భగవంతునితో అనుసంధానం అయిపోవడం యోగ భోగం. కామ్య భోగం యోగ భోగం. దొరకునా ఇటువంటి సేవ, దొరకునా ఇటువంటి సేవ అంటాడు అన్నమయ్య. ఇటువంటి సేవ ఎటువంటి సేవ? విష్ణు పాద సేవ, వెంకటేశ్వర స్వామి సన్నిధి సేవ, ఏడు కొండల సేవ. ఏడు కొండలంటే ఏంటి? ఈ ఏడు కొండలు మనలోని ఏడు చక్రాలకు సంకేతాలు. శేషాచలం సహస్రారం అది చక్రము కాదు, చక్రాతీతమైన స్థితి. ఆ స్వామి నిత్యము యోగముతోనూ భోగంతోనూ ఉంటాడు వెంకటేశ్వర స్వామి. ఎలా సాధ్యం అది? ఇప్పటికీ గోగర్భంలో మలయాళ స్వామి ఆశ్రమం కింద గోగర్భం ఉంది. అక్కడ శ్రీమన్నారాయణమూర్తి వెంకటేశ్వర స్వామి నిత్యము తపస్సు చేస్తూ ఉంటాడు. ఆ ధ్యాన తపస్సు వల్ల వారి యొక్క ధ్యాన తరంగాలు, జ్ఞాన తరంగాలు ఆ శేషాచలం అంతా ఏడు కొండలంతా వ్యాపించి అక్కడ ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. ఆ నాదాలు తామున్న వారికి, తమలోకి తాము వెళ్ళిపోయిన వారికి, భగవంతునితో అనుసంధానమై రమించిన వారికి ఈ యొక్క నాదం వినిపిస్తుంది. కనుకనే సుమధురమైనటువంటి ఆ నాదయోగం, ఆ యొక్క శబ్ద తరంగాలు, విన్యాస తరంగాలు, నాద తరంగాలు, సంగీత తరంగాలు, శుద్ధి తరంగాలు, బుద్ధత్వ తరంగాలు మనందరినీ పరవశులను చేస్తూ ఉంటాయి. మెట్ల మీద కూర్చుని స్వామి యొక్క బంగారు శిఖరం 4 మాడల మీదలో కూర్చుంటే ఎక్కడైనా కనిపిస్తుంది. అది చూస్తూ ఉంటే స్వామి దర్శనాన్ని చేసినట్టు అనుభూతి కలుగుతుంది. అప్రయత్నంగా కళ్ళు మూతలు పడతాయి. లోపలికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకున్నప్పుడు ఒక 10 సెకండ్లు మాత్రమే స్వామి ముందు నిలబడే భాగ్యం కలుగుతుంది. అది కూడా పదాది వాళ్ళు పంపుతూ ఉంటారు. అని ఆ 10 సెకండ్లలో 5 సెకండ్లు మనకు తెలియకుండే అనిర్వచనమైన అనుభూతితో కళ్ళు మూతలు పడతాయి. మరి 10 సెకండ్లు స్వామి చూడవచ్చు కదా, మరి కళ్ళు ఎందుకు మూతలు పడుతున్నాయి? అది అంతర్దర్శనం. మన ప్రమేయం లేకుండా బాహ్య దర్శనం అంతర్దర్శనం అవుతుంది. ఈ విధంగా స్వామితో, మహానుభావుడైనటువంటి మహావిష్ణువుతో, పరమశివుడితో తుర్యంలో రమించేటువంటి అలాంటి యోగులకు, జాగ్రత్త స్వప్న సుషుప్త వ్యవస్థలకు సాక్షిభూతులైన యోగులకు యోగ సుమాంజలి.